హిందూ దేవీ దేవతలకి ఒక అద్భుతమైన రూపునిచ్చింది రాజా రవివర్మ. అప్పటి వరకు కేవలం ఇలా ఉండేవాళ్ళు దేవతలు అని ఊహించుకున్న హిందూ సమాజానికి ఇతని చిత్రాల ద్వారా ఒక రూపం దొరికింది. ఈ రాజా రవివర్మ అనేక తైలవర్ణ చిత్రాల ద్వారా హిందూ దేవీ దేవతలు ఎట్లుంటారో ప్రపంచానికి పరిచయం చేసిండు. అంటే పురాణాల్లో వర్ణించిన విధానాన్ని ఆయన తన చిత్రాల్లో చూపించిండు అనమాట. అట్లా 1890వ సంవత్సరంలో రాజా రవివర్మ ఒక తైలవర్ణ చిత్రాన్ని గీసిండు. దాంట్లో యశోదాదేవి ఆవు పాలు వెతుకుతుంటే వెనకగా వచ్చిన కృష్ణుడు ఆమెని హగ్ చేసుకొని అమ్మా నాకు పాలు కావాలి అని అడుగుతున్న సన్నివేశం ఉంటుంది. ఇది నిజంగా ఎంతో అద్భుతంగా జీవం ఉట్టిపడేలా ఉంటుంది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రం రీసెంట్గా ముంబైలో జరిగిన సాఫ్రాన్ ఆర్ట్ అనే ఒక వేలంలో 167 కోట్ల రూపాయలు పలికింది. మన దేశ కళాఖండాల వేలం చరిత్రలో అత్యధిక రేటు పలికింది ఈ చిత్రమే. గతంలో ఎంఎఫ్ హుస్సేన్ గీసిన గ్రామయాత్ర అనే చిత్రం 118 కోట్లకు పెరిగింది. అదే అత్యధిక రేటు ఉండేది. ఇప్పుడు ఆ రేట్ని ఈ రాజా రవివర్మ గీసిన చిత్రం అధిగమించింది. ఈ 167 కోట్ల రూపాయలు పెట్టి ఈ యశోదాకృష్ణుల చిత్రాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు అట్లాగే ఒక పారిశ్రామికవేత్త సైరస్ పూనావాలా ఈ చిత్రాన్ని కొనుక్కుంది.